So welcome to Kishore Sri Computers. ప్రీవియస్ వీడియో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ యావరేజ్ ఇఫ్ చేశాను. ఇప్పుడు కౌంట్ ఏ అనే ఫంక్షన్స్ని రెండింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, కౌంట్ దిస్ ఈజ్ స్టాటిస్టికల్ ఫంక్షన్. దిస్ ఈజ్ యూస్ టు కౌంట్ నాన్ ఎంప్టీ సెల్స్. నాన్ ఎంప్టీ సెల్స్ అంటే సెల్లో వాల్యూ ఉంటేనే కౌంట్ చేస్తుంది. ఇట్ కౌంట్స్ ఓన్లీ నంబర్స్. ఆ సెల్లో కనుక నంబర్ ఉంటేనే కౌంట్ చేస్తుంది. సింటాక్స్ ఎలా రాయాలి? ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ రేంజ్. రేంజ్ అంటే ఇది A1:A7, వాటిని మనం రేంజ్ అంటాం. ఎక్కడ కోలన్ కనపడితే దాని మొత్తాన్ని రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ మన రేంజ్. ఆ సెల్లో వాల్యూస్ ఉంటేనే కౌంట్ చేస్తుంది. నాన్ ఎంప్టీ సెల్స్ అంటే ఎంప్టీగా లేకపోతే అందులో వాల్యూ ఉంటే కౌంట్ చేస్తుంది. ఆ వాల్యూ కూడా నంబరే ఉండాలి. సో కౌంట్ ద వాల్యూస్ ఇన్ ద సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోకుండా వాల్యూ లేదు, సో వాల్యూ కూడా కౌంట్ చేయదు. ఇక్కడ లేదు, ఆ సెల్ నాన్ ఎంప్టీగా, ఇది ఎంప్టీ కాబట్టి కౌంట్ చేయదు, ఎంప్టీ కాదు కాబట్టి కౌంట్ చేస్తుంది. సో నాన్ ఎంప్టీ కానీ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి కౌంట్. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ కౌంట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ బై మిస్టేక్గా వేరే టెక్స్ట్ ఇచ్చాను, ఇట్ విల్ నాట్ కౌంట్. అది ఇక్కడ రాశాను చూడండి, ఇట్ కౌంట్స్ ఓన్లీ నంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇది కౌంట్. మరి కౌంట్ ఏకి వచ్చేపాటికల్లా కౌంట్ ఏ దిస్ ఈజ్ ఆల్సో యూస్ టు కౌంట్ నాన్ ఎంప్టీ సెల్స్. ఇట్ కౌంట్స్ బోత్ నంబర్స్ అండ్ టెక్స్ట్. సింటాక్స్ సేమ్ కౌంట్ లాగానే. ఇది ఎలాగో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ రాశాను, ఇందులో కూడా వాల్యూ 100 ఉందనుకుందాం. కౌంట్కి బదులు ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని రాసి గివెన్ రేంజ్ ఆఫ్ సెల్స్ 5. మరి కౌంట్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఈ రేంజ్లో నంబర్కి బదులు టెక్స్ట్ ఉన్న కౌంట్ చేస్తుంది. ఇట్ విల్ కౌంట్స్ బోత్ టెక్స్ట్ అండ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ టెక్స్టే రాస్తున్నాను. ఈ టెక్స్ట్ రాస్తున్నప్పుడు కౌంట్ చేయాలనుకోండి, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని రాసి ఈ గివెన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటే మీకు 0 వస్తుంది, ఎందుకంటే ఇట్ కౌంట్స్ ఓన్లీ నంబర్స్. అదే మీరు కౌంట్ ఏ అని కనుక రాస్తే ఇట్ కౌంట్స్ బోత్ text and numbers. So that is the difference between count and count A. Thank you.